నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి రాశికి తరువాత పదవ స్థానం అంటే వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానానికి అధిపతి అయినటువంటి బృహస్పతి వేధస్థానంలో ఉండడం ద్వారా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి పనులు చేస్తూ అనారోగ్యకారకమైనటువంటి స్థితి కొని తెచ్చుకోకూడదు. ఎందుకు అంటే ఈ రాశి అందే శని సంచారం కూడా ఉంది కాబట్టి జన్మ శని అంటుంటాం. తర్వాత ఏలినాటి శని కూడా దీంట్లో పరిగణలో తీసుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి పనులు చేస్తూ పేరు ప్రఖ్యాతుల సంబంధమైనటువంటి విషయాలలో అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. విద్యార్థులకు అంతేకాకుండా ఉన్నత విద్యలో చదివే వాళ్ళందరికీ కూడా కాస్త శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. బద్ధకించకుండా జాగ్రత్తగా దృష్టి పెట్టి చదువుకునే విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం. ఎందుకంటే సంబంధమైనటువంటి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా మీనరాశి వాళ్ళు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అంతేకాకుండా ఈశ్వర దర్శనాలు చేసుకోవడం, ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. చేసేటటువంటి పనులలో కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ మాసమంతా కూడా ప్రధానమైనటువంటి విషయాలలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఒకవేళ అవకాశం ఉంటే అది వచ్చే నెలకి దాన్ని పోస్ట్పోన్ చేసేటటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంటే కనుక వచ్చే నెలకి మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ మీనరాశి వాళ్ళు ప్రధానంగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయంలో జాగ్రత్తలు వహించడం అవసరం. విదేశయానం, విదేశ సంబంధమైనటువంటి విషయాలకి అనుకూలమైనటువంటి పరిస్థితి. కాబట్టి విదేశ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి, విద్యార్థులకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, అనుకూలమైన ఫలితాలు ఉండేటటువంటి విదేశ సంబంధమైన విషయాలలో ఉంది. ఆర్థిక విషయం, లాభదాయకమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం. అది కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా చెప్పినటువంటి విషయాలలో ప్రధానంగా హనుమాన్ చాలీసా, ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రపారాయణలు, ఈశ్వర దర్శనాలు, ఆంజనేయ స్వామి దర్శనాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. ఈ భూగృహ సంబంధమైన విషయాల్లో కానివ్వండి, వృత్తి వ్యాపారాల విషయాల్లో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, విద్యా విషయంలో కానివ్వండి, వివాహ విషయంలో, ఈ అన్నిటికీ సంబంధించినటువంటి విషయాలలో మిశ్రమమైన ఫలితాలు మనం ఈ నెలలో మీనరాశి వారికి చూస్తున్నాం. కాబట్టి ధార్మికమైనటువంటి మార్గంలో వెళితే, దైవికమైనటువంటి మార్గంలో వెళితే కనుక మనం ఎట్లాంటి ఇబ్బందుల నుంచి అయినా సరే అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికంగా దైవికమైనటువంటి మార్గంలో నడుస్తూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశి వారికి ఉన్నటువంటి ఈ మాస ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలో బలంగా ఉన్నటువంటి స్థితి, చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు, అంతేకాకుండా
లాభదాయకమైనటువంటి విషయాలు వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిగా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సమయానికి నిద్ర ఆహారాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పడడం అవసరం. ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా ఉన్న గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థితి అంతా బాగా ఉంది. కాకపోతే ఈ శని యొక్క ప్రభావం వల్ల కొంత ఆరోగ్య విషయంలో కొంత చికాకుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తరువాత వీళ్ళకి కుటుంబ స్థానం, ధనస్థానమైనటువంటి ఈ వృషభ రాశి అంటే మేషానికి ద్వితీయ స్థానాధిపతి, సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి సంచారం, చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. ఆర్జిత ధనం అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశాలు. అంతేకాకుండా ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఈ మాసమంతా కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శుక్రబలం అనుకూలంగా ఉంది. బృహస్పతి తృతీయ స్థానంలో, బృహస్పతి అది కూడా అనుకూలమైనటువంటి స్థానమే. ఎందుకు అంటే బృహస్పతికి తృతీయ స్థానం వేదస్థానం కాదు కాబట్టి అనుకూలమైనటువంటి స్థానంగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. చక్కగా సామర్థ్యంతో ముందుకు వెళుతూ, అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి సౌఖ్యం, సోదరులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. భూగృహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంది. ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే అనుకూలమైనటువంటి రోజులు. అంతేకాకుండా ఎవరైనా సరే ఈ మేషరాశి వారికి సంబంధించిన విషయంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కాకపోతే కేతువు ఒక్కటే వేదస్థానంలో ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి ఉపాసనలు అంటే మంత్రోపాసనలు కానివ్వండి, పూజాది కార్యక్రమాలు కానివ్వండి, కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. బుధగ్రహ సంచారం అనుకూలంగానే ఉంది. తృతీయ షష్ఠాధిపతి అంటే శత్రువులు మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. రుణాలు, ఇబ్బందులకు సంబంధించినటువంటి విషయాల నుంచి అధిగమించేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండేటటువంటి అంటే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఒకే ఒక మార్గం ఉంది. అది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమంతా కూడా ఈ విద్యా మార్గంలో ఉన్నటువంటి అంటే విద్యార్థులందరికీ కూడా బేసిక్ స్టడీస్ నుంచి అంటే ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్యల వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు. కాస్త శ్రమతో కూడుకున్నటువంటి పనులు కూడా కొన్ని ఉంటాయి. అది శని యొక్క ప్రభావం వల్ల. ఎందుకు అంటే పనికి సంబంధించినటువంటి స్థానాన్ని శని చూస్తూ ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనులలో కొంత నిదానంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అనుకూలమైనటువంటి పరిస్థితే, కాకపోతే కొంచెం నిదానంగా స్లో మూమెంట్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ చేసేటటువంటి పనులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇబ్బందులుంటే అధిగమించి మిగతా అన్ని రకాలైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు, వివాహ సంబంధమైనటువంటి విషయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, అంతేకాకుండా భూగృహాలకి సంబంధించినటువంటి ఇంటికి ఇళ్ల స్థలాలకి సంబంధించినటువంటి విషయాలలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా కేవలం ఒకే ఒక మార్గం ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే ఒకటి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు అవకాశం ఉన్నప్పుడు చూసుకోండి. శనివారం మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి.
ఇంకా అవకాశం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఇబ్బంది లేకుండా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.